महागणपते नमः श्री सरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। नमो गोदावरी देवी महादेवस्य वल्लभे महादेवस्य वल्लभे स्नानेनानेन मे पापं हर श्री हरिपुत्रिके गोदावरीति यो ब्रूयात् सप्तजन्मार्जितान्यपि महापापानि नश्यन्ति विष्णुलोकं सगच्छति। 12 సంవత్సరాల చక్రం తిరిగింది. ఈసారి గోదావరి నదీమాతకు పుష్కరం వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల వారికి ఈ గోదావరి పుష్కరం ఎంతో పవిత్రమైంది. పుష్కరము అనే పేరు రావటానికి కారణం తుందిల మహర్షి ఆయన ఎంతో కాలంగా తపస్సు చేసి భగవంతుడి కృపతో 3.5 కోట్ల తీర్థాలకు రాజై పుష్కరుడయ్యాడు. బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆయన కమండలంలో జలరూపంలో వసించాడు. బుద్ధిమంతుడైన బృహస్పతి ఆ విషయం తెలుసుకొని లోక కళ్యాణాన్ని కోరుకొని ఆ మంత్రపూత జలం వల్ల జగానికి మేలు జరుగుతుందని బ్రహ్మదేవుడి ప్రసన్నం చేసుకొని పుష్కరుడిని తనతో పాటు రమ్మన్నాడు. పుష్కరుడు అందుకు అంగీకరించక బృహస్పతి క్రొత్త రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు చివరి 12 రోజులు మిగిలిన రోజుల్లో 4 గడియలు సమయంలో ఉంటానని అంగీకరించాడు. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశి మారుతాడు. ఆ ప్రకారంగా బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. మొదటి 12 రోజులు ఎంతో పవిత్రమైనది. వీటిని ఆది పుష్కరాలు అంటారు. తర్వాత సంవత్సరంలో మధ్యలో మధ్య పుష్కరాలు, చివరిలో అంత్య పుష్కరాలు, మొత్తం మీద సంవత్సరమంతా పుష్కర కాలమే, పవిత్రమైన సమయమే. ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల మానవుడు జ్ఞానాన్ని పొందుతాడు. గురుగ్రహం వీక్షించిన నదిలో స్నానం చేసే మానవుడు పవిత్రుడవటమే కాకుండా సమస్త పాపాల నుండి విముక్తిని పొందుతాడు. ఈ సంవత్సరం అంటే 2015 జూలై 14న ఉదయం 6:26 పుష్కరుడు గోదావరిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక పుష్కర కాలంలో జీవనది స్నానం ఎంతో పుణ్యప్రదం. గోదావరి జీవనది మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, గోదావరి 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 అని 3 సార్లు స్మరిస్తే చాలు, సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అంతటి గోదావరి నది పుట్టుకను సూక్ష్మంగా తెలుసుకుందాం. నిజానికి గంగా గోదావరులు రెండింటికి సమానమైన శక్తి ఉంది. గంగ వామనమూర్తి పాదం నుండి ఉద్భవించింది. అంటే అది కథ చాలా పెద్ద కథ. శివుని శిరస్సును చేరింది. తర్వాత భగీరథుడి ద్వారా భూలోకంలో అవతరించింది. ఇది గంగా అవతరణం. శివుడు గంగను వలిచి శిరస్సును ధరించాడు. కైలాసానికి రావటంతో గౌరీమాత అలిగి ఎలాగైనా వారిని దూరం చేయాలని వినాయకుడిని నియమించింది. ఆయన సమయం కోసం వేచి చూశాడు. ఒకనాడు శివుడి ప్రియభక్తుడైన గౌతముడి ఆశ్రమ ప్రాంతంలో క్షామం సంభవించగా
గౌతముడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహంతో పొలంలో పంట పండించి అతిథులను ఆకలిని తీర్చసాగాడు. వినాయకుడు ఆ సమయంలో మాయా గోవును సృష్టించి పొలంలో వదలగా గౌతముడు దానిని దర్భతో అదిలించాడు. అది అంత మాత్రానికే వేదన చెంది ప్రాణాలు విడిచింది. మునులందరూ ఇది చూసి శివుని శిరస్సున ఉన్న గంగను తీసుకొనిరా, నీకు గోహత్య పాపం తొలగిపోతుంది అన్నాడు. గౌతముడు శివుణ్ణి ప్రార్థించి గంగను తీసుకొని వచ్చి గోకళేబరం మీదుగా ప్రవహింపజేశాడు. నాటి నుండి గంగకు గౌతమి అనే పేరు కూడా వచ్చింది. గోకళేబరం మీదుగా ప్రవహించటంతో గౌతమి గోదా అని అయింది. శివుని శిరస్సున ఉన్న గంగను తీసుకొనిరా, నీకు గోహత్య పాపం తొలగిపోతుంది అన్నాడు. గౌతముడు శివుణ్ణి ప్రార్థించి గంగను తీసుకొని వచ్చి గోకళేబరం మీదుగా ప్రవహింపజేశాడు. నాటి నుండి గంగకు గౌతమి అనే పేరు కూడా వచ్చింది. గోకళేబరం మీదుగా ప్రవహించటంతో గౌతమి గోదా అని అయింది. గోదా నది శబరి నదితో కలవటంతో గోదావరి కూడా అయింది. పూర్వం ఇంద్రుడు గౌతముడి భార్యను మోహించి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. బ్రహ్మదేవుడి ఆదేశంతో మందాకిని నదిలో ఉన్న పుష్కర తీర్థంలో స్నానం చేసి పాప విముక్తుడయ్యాడు. ఒకనాడు గౌతమి సమస్త తీర్థాలు కలిసే సమయంలో ఆ పుష్కరుని తనలో కలవమని కోరగా గురువు సింహరాశిలో ఉన్నప్పుడు తాను 12 రోజులు మాత్రమే ఉంటానని పుష్కరుడు చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా పుష్కరుడు గోదావరిలో నిలిచి ఉన్నప్పుడు గోదావరికి పుష్కరమని చెప్పబడింది. యస్మిన్ దినే సురగురు సింహస్థోపి యుతో భవేత్ తస్మింస్తు గౌతమీ స్నానం కోటి జన్మాఘ నాశనం. గురు సింహరాశిలో ఉన్నప్పుడు సమస్త లోకాలు పుణ్యతీర్థాలు గోదావరి నదిని చేరి ఉంటాయి. ఆ సమయంలో గోదావరి స్నానం కోటి జన్మల పాపాన్ని పోగొడుతుంది. రేవా నదీ తీరంలో తపస్సు చేసిన, గంగా నదీ తీరంలో తనువు చాలించిన, కురుక్షేత్రంలో దానం చేసిన మోక్షం వస్తాయి. అయితే ఈ 3 ఒక్క గోదావరి నదిలో స్నానం చేయటంతోనే లభిస్తాయి. పుష్యమి నక్షత్రం ఉన్న ఆదివారం నాడు కానీ, పుట్టినరోజున జన్మతార ఉన్నప్పుడు కానీ, వరుసగా 3 రోజులుగా కానీ గోదావరిలో స్నానం చేస్తే వంశంలోని 1 కోటి మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి. గోదావరి తీరాన నివసిస్తున్న వారిని, అటువంటి వాళ్ళందరికీ ధర్మాత్ములైన మునులకు లభించిన ఉత్తమ గతులు కూడా ప్రాప్తిస్తాయి. అంతటి పవిత్రమైన ఈ గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్లో జన్మించి త్ర్యంబకేశ్వరుణ్ణి, బాసరలోని సరస్వతీదేవిని, వేములవాడ రాజరాజేశ్వరుని స్వామిని, కాళేశ్వరంలోని కాళేశ్వర స్వామిని దర్శిస్తూ భద్రాది సీతారాములను కీర్తించి నర్తిస్తూ పాపి కొండల పాపిట నుండి ప్రవహిస్తూ కోటి లింగాల రేవు మార్కండేయ స్వామి ఆలయాలను దర్శిస్తూ అఖండ గోదావరిగా అవతరించి ధవళేశ్వరాన్ని దాటి సప్త గోదావరులుగా చీలి అంతర్వేది నరసింహక్షేత్రం వద్ద సముద్రంలో గోదావరి సంగమిస్తుంది. ఇలా గోదావరి తీరాన ఖ్యాతి గడించిన ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటి మహిమలు కోకొల్లలు. ఈ పుష్కరాల 12 రోజులలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఆయా దానాదులను ఆయా రోజుల్లో పండితులు చెప్పినట్లుగా చేస్తూ గౌతమి గంగలో స్నానం చేయాలి.
శ్రాద్ధాది కార్యాలతో పితృదేవతలను ఆరాధించాలి, బ్రాహ్మణులను పూజించాలి. ఇలా చేసిన వారికి అనంతమైన పుణ్యం దక్కుతుంది. పితృదేవతలను ఆరాధించుకోవటం కోసమే రాజమండ్రిలో దత్తముక్తేశ్వర స్వామిని గోదావరి తీరాన ప్రతిష్ఠ చేశాం. ఈ పుష్కర సమయం ఎంతో పవిత్రమైనది. కోట్ల మంది స్నానం చేస్తారు కనుక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచండి. ప్రభుత్వం వారు చెప్పిన సూచనలు ఆచరించండి. మీ వస్తువులను, బిడ్డలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్య సూత్రాలను పాటించండి. వృద్ధులకు సహాయం చేయండి. స్వయం సేవకులుగా ఒకరికొకరు సహకరించుకోండి. ఈ సంవత్సరం అంతా పవిత్రమైన పుష్కరాల కాలమే కనుక అంత్య పుష్కరాలు కూడా ఘనంగా ఆచరించుకోండి. వచ్చే సంవత్సరం కృష్ణానది పుష్కరము కూడా వచ్చేస్తున్నది కనుక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పుష్కరాలతో పాటుగా ఆ పుష్కరాలను కూడా ఆచరించుకొని అనంతమైన పుణ్యాన్ని సంపాదించుకోండి. అందరికీ గోదావరి మాత అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.